హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర వాట్ నాట్ ఎవ్రీథింగ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పప్పుచారు. పప్పుచారు అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదా. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాంటి టేస్టీ పప్పుచారుని నా స్టైల్లో ఎలా తయారు చేయాలో ఇంకేమాత్రం లేట్ చేయకుండా చూసేద్దాము. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం. ముందుగా పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కందిపప్పు 1 కప్పు, అలాగే 2 మీడియం సైజులో ఉన్న టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 6 పచ్చిమిర్చి ఈ విధంగా చీలికలు చేసుకోవాలి. 1 ఉల్లిపాయ, కొంచెం చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 8 ఇలా పొట్టు తీయకుండా జస్ట్ అలా మొదట్లో కొట్టుకొని పెట్టుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఈ కందిపప్పును 1కి 2 సార్లు నీళ్ళతోటి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా కందిపప్పుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు తీసుకుంటే పప్పు అడగంటకుండా బాగా మెత్తగా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా 3 కప్పుల నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక్కసారి అదంతా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 4 విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడికించుకోవాలి. ఈలోపు చింతపండుని కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. పప్పుచారు కొంతమంది పుల్లగా తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఇంకొంచెం చింతపండుని యాడ్ చేసుకోవచ్చు. పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు విజిల్ తీసిన తర్వాతనే మనం కుక్కర్ ఓపెన్ చేయాలి. చూసారు కదా, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. మనం ఇది ఇలా వేడిగా ఉండగానే పప్పు గుత్తితోటి పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పుని బాగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 గ్లాస్ దాకా నీళ్లు పోసుకోవాలి. అలాగే మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసంని కూడా ఇలా ఒక జాలి గంటతోటి వడపోసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి గరిటెతోటి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేకాకుండా కుక్కర్కి సైడ్స్కున్న పప్పు అంతా కూడా స్క్రాప్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అవసరమైతే ఇందులోకి ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పుచారు ఎంత పలుచగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి పప్పుచారుని టేస్ట్ చేయండి. మీకు పులుపు, కారం ఇంకా ఉప్పు ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి పప్పుచారు కన్సిస్టెన్సీ వచ్చేసి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఈ పప్పుచారుకి తాలింపు వేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 6 వెల్లుల్లిపాయలు, 1 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ పప్పుచారులో ఉప్పు వేసాం కాబట్టి జస్ట్ ఇక్కడ ఉల్లిపాయలు వేగడానికి అంటే ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి, అందుకనే యాడ్ చేయట్లేదు. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుచారుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పుచారుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, పప్పుచారు బాగా ఉడికిపోయింది. పైనంతా కూడా ఈ విధంగా నురగలాగా వచ్చేసింది. అప్పుడే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. పప్పుచారు ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలి అంటే ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా మరిగించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. అలా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ పప్పుచారు రెడీ. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకున్నామో. అలా వేడివేడి అన్నంలో 2 గరిటెల పప్పుచారు, పక్కన నంజుకోవడానికి ఏదైనా ఒక నాన్ వెజ్ సైడ్ డిష్ ఉంటే సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ని ఎంజాయ్ చేయండి.
అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.